భవిష్యత్తులో హైదరాబాద్ ప్లస్ నగరంగా అమరావతి అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. పెట్టుబడుల ఆకర్షణ, గ్రీన్ ఎనర్జీలో ఏపీ ముందంజలో ఉందన్నారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి ఏపీని పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఆర్థిక సంస్కరణల్ని అందిపుచ్చుకున్నట్లు తెలిపారు. నాలెడ్జ్ ఎకానమీదే భవిష్యత్ అనే విషయం గుర్తించి ఐటీని అభివృద్ధికి కృషి చేసినట్లు చెప్పారు. హైదరాబాద్లోని ఐఎస్బీలో జరిగిన సదస్సులో పాల్గొన్న చంద్రబాబు పశ్చిమాసియా యుద్ధం తర్వాత మనల్ని మనం చాలా సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్లో జరిగిన సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్ 2026 ట్రాన్స్ఫార్మింగ్ ఏఐ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుకు ఐఎస్బీ ప్రతినిధులు, వివిధ పారిశ్రామికవేత్తలు స్వాగతం పలికారు. హైదరాబాద్ను హైటెక్ సిటీగా మలిచిన తీరుపై సదస్సులో వీడియో ప్రదర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రపంచ ఐటీ కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దటంలో చంద్రబాబు విజన్ను ప్రజెంట్ చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ను $2.4 ట్రిలియన్ ఎకనామీగా మార్చేందుకు ప్రణాళికలు చేస్తున్నారంటూ ప్రెజెంటేషన్లో తెలిపారు. 1995 నుంచి హైటెక్ సిటీ నిర్మాణం, జీనోమ్ వ్యాలీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల రాకలాంటి అంశాలను వీడియోలో ప్రస్తావించారు. ప్రస్తుతం క్వాంటమ్ వ్యాలీ, ఏఐపై ఏపీ ఫోకస్ పెట్టిందంటూ ప్రెజెంటేషన్లో పేర్కొన్నారు. ది ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే అంశంపై చంద్రబాబు అభిప్రాయాలను వెల్లడించారు. ఐటీకి సూచికంగా సైబర్ టవర్స్ నిర్మించామని, 3 దశాబ్దాలుగా ఆ ఫలితాలను ప్రత్యక్షంగా చూస్తున్నామని, దీనిలో భాగంగానే ఐఎస్బీని కూడా అందిపుచ్చుకున్నామని వెల్లడించారు. రాజకీయ కారణాల వల్ల ఏపీ 2 రాష్ట్రాలుగా విడిపోయినా గతంలో తీసుకున్న నిర్ణయాలు తెలుగు ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచాయని గుర్తు చేశారు. First time around 90s, internet revolution has come by Bill Gates. I visualized what is the future. Then I thought knowledge economy is the future. That was my decision in 1995. Then brick by brick I built. That is where I started with high-tech city. We completed 15 months. Continuous meetings. Finally, Microsoft has come next to this. And also now if you see, employee of this center has become president of Microsoft today. That is the strength of our Indians. That is what I visualized at the time. After bifurcation, highest per capita income is Telangana. I am proud of it. And also most livable city is Hyderabad. You are all here. You are all loving Hyderabad. For that, lot of pains. 75 surprise inspections morning 6 a.m. That is how with passion I have done. People, I may not be in favor in Telangana, but the amount of work I have done, everybody is remembering. It will be remembered. It will be the history. వైసీపీ పాలనలో ఏపీ బ్రాండ్ పోయిందని, వ్యవస్థలు సర్వనాశనమయ్యాయని, విభజన కంటే దారుణంగా రాష్ట్ర పరిస్థితి తయారైందని చంద్రబాబు చెప్పారు. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లాంటి కీలకమైన నిర్ణయాలు వేగంగా తీసుకున్నామని తెలిపారు. 29,000 farmers has given nearly 33,000 acres of land under land pooling without taking even one pie. But that was destroyed totally 5 years' time. Again we came, we restarted. Now around 60,000 crores worth of works are going on very briskly. I am assuring you, Amaravati will be Hyderabad plus city. Park or hospital or essentials, everything we are making systematically. Anybody wanted to live more time, best place is Amaravati. His lifespan will increase minimum 20 years' time. ఇప్పుడు క్వాంటమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్ లాంటివే భవిష్యత్తు టెక్నాలజీలు అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇంధనం, విద్యుత్ లాంటివి ఎంత తక్కువకు ఇస్తామన్నదే ఇప్పుడు అతిపెద్ద సవాలు అని చెప్పారు. ప్రస్తుతం యుద్ధ ప్రభావం ప్రపంచమంతా పడిందని, ఎల్పీజీ కొరత నేపథ్యంలో పీఎన్జీ కీలకంగా మారిందని వెల్లడించారు. తిరుమల లాంటి పుణ్యక్షేత్రాల్లో ఏఐ టెక్నాలజీ ద్వారా దర్శనాల ఎఫిషియన్సీ 15 నుండి 20% పెంచగలిగామన్నారు. ఆధునిక ల్యాబ్ ద్వారా ప్రసాదం తయారీలో వినియోగించే పదార్థాలను కూడా నిత్యం పరీక్షిస్తున్నామని వివరించారు. Now NDA government in Andhra Pradesh is doing very well. For the last 20 months again, we are doing our best.
Now I can say proudly, we are number one in attracting investment today. In all aspects, IT to AI, now data centers are reality. Even quantum is a reality. Even space technologies, even drones in wars we are seeing now, drones are playing very predominant role. Drone nobody can ignore. Future is drone, next revolution. Today I am talking different times. Green energy, green hydrogen, ammonia, this is the future. Earlier we had a power shortage. Now we are able to reach power surplus. Now this year we are reducing the cost of power also. I am very happy to announce here in South India on green energy we are number one. We will be number one. Now first green ammonia plant is coming in Kakinada within 1.5 years' time. ఏపీలో 3 రీజియన్లుగా అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నట్లు చంద్రబాబు తెలిపారు.